దేవీ నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్ పొంగల్ అయితే పెడతారు కదండి. ఒకవేళ పూజకి కాకపోయినా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా మనం కట్ పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగా టెన్షన్ పడకుండా మార్నింగ్ పూట కట్ పొంగల్ అయితే ప్రీమిక్స్ అయితే చూపిస్తున్నా అండి. ఫస్ట్ 1 కప్ రైస్, అలాగే ఒక 1/2 కప్పు పెసరపప్పు అయితే వేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ అంతా పోవటానికి జల్లెల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఒక 5-6 మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 10 దాకా జీడిపప్పు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వడకట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్, పెసరపప్పు, ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ అయినా టైం పట్టిద్ది. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే క్రిస్పీగా వచ్చేస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కొంచెం ఇంగువ, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ అలాగే జింజర్ పౌడర్ మీరు కావాలనుకుంటే నార్మల్ జింజర్ అయినా వేసేసుకోవచ్చు. ఫ్రైలో కలిసిపోయిద్ది కదా. ఇట్లాగా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని చల్లారిన తర్వాత ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ పూజల టైంలో కానీ హడావుడి లేకుండా అయితే ఉపయోగపడుతుందని చేస్తున్నాను. మనం కుక్ చేసుకునేటప్పుడు రైస్కి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని కుక్కర్లో వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చామంటే కట్ పొంగల్ ఈజీగా రెడీ అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.